మనల్ని ప్రేమించి మన కొరకు రక్తమును కార్చినటువంటి దేవాది దేవుడు రక్త ప్రోక్షణ చేసి మన పాపములను కడిగి మనల్ని క్షమించి నీతిమంతులుగా చేసిన దేవాది దేవునికి స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు. హెబి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24లో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. పలుకు అనంటే మాట్లాడేటటువంటి ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అంటున్నారు. బైబిల్ చెప్తుంది. మరి మనము అటువంటి పలికేటటువంటి హేబేలు తన అన్న తనను ఆహ్, మరి చంపినటువంటి ఆ రక్తము న్యాయం చేయమని పలుకుతుంది గదా! మాట్లాడింది దేవునితో. అవి దానికంటే స్పష్టముగా, శ్రేష్టముగా పలికేటటువంటి ప్రోక్షణ రక్తము దగ్గరికి మనము వచ్చి ఉన్నాం. ఎట్లయితే రాతి బానలలో నీటిని నింపితే ద్రాక్షారసంగా మారిందో, మరి ఆయన యొక్క మనము ద్రాక్షారసముగా మనము సేవించుచున్నప్పుడు అది మన శరీరంలోనికి, మన శరీరం అనే బానలోనికి వచ్చి రక్తంగా మారుతుంది. కాబట్టి మనము దాన్ని అంటే ప్రభురాత్రి బల్లను తీసుకుంటున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా తీసుకునే వారమై ఉండాలి. ఆ రక్తము పలుకుతుంది. ఒకవేళ మనము శుద్ధి చేసుకొని తీసుకోకపోతే ఆ రక్తము లోనికి వెళ్ళి అది ఇంకా హింసించబడుతుంది. ఆ విధంగా మనము కాకుండా శుద్ధులంగా తీసుకోవాలి. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 27లో మనం చూచినట్లయితే, కాబట్టి ఎవడును అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగాలి. లేకపోతే నువ్వు మరల మరల ఆ యేసు రక్తమును మనము ఏం చేస్తున్నట్టు? హింసిస్తున్నట్టు, సిలువ వేస్తున్నట్టు, ఆ రక్తమును బాధపరుస్తున్నట్టు అది పలుకుతుంది. మరి మనము ఏ పాపము చేస్తూ మరి ఆ రక్తమును, ద్రాక్షారసమును మనం త్రాగినట్లయితే అది ఏం చేస్తుంది అనంటే, నీవు చేసిన లోపల ఉన్నటువంటి నీలో రహస్యమైన పాపాలను సాక్ష్యముగా పలుకుతుంది. కాబట్టి మనము అతి జాగ్రత్తగా, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా